ఈరోజు ఆయన మాట్లాడటం ఇంకా అసలు నాకు ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది. పంచభూతాలు చూస్తున్నాయి అవి వదలవన్నారు. అంటే ఏంటి ఉద్దేశం? ఎంత నెగటివ్గా మాట్లాడుతున్నారు. అంటే ఆ పంచభూతాలు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని, ఆ పార్టీ ఫండ్ మొత్తం లాక్కొని, అసెంబ్లీలో మైక్ లాక్కొని, బ్రతికుండగానే ఎన్టీఆర్ గారిని చంపేసిన చంద్రబాబు నాయుడిని ఏమి చేయవా పంచభూతాలు? ఈరోజు చంద్రబాబు నాయుడు కింద ఇంకా తొత్తులుగా ఎందుకు బతుకుతున్నారో మాకైతే అర్థం కాలేదు. మీ నాన్న చనిపోయే ముందు ఎంత కుమిలిపోయాడు, ఎంత క్షోభకి గురయ్యాడు. మరి మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని మీరు డైలాగులు చెప్తారు కదా. మరి మీ నాన్నని బతుకుండగానే చంపేసిన ఆ చంద్రబాబు నాయుడిని మీ బ్లడ్ ఏం చేయదా, బ్రీడ్ ఏం చేయదా అని నేను అడుగుతున్నా. ఇక పురంధేశ్వరి గారు అయితే మరీ ప్రజలు అసలు చరిత్ర మర్చిపోయారనుకుంటుందేమో. తన భర్త ముఖ్యమంత్రి అవుతాడన్న ఆశతో ఆ రోజు చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చి తన తండ్రిని వెన్నుపోటుకి గురి చేసి ఆయన చావుకు గురయ్యే విధంగా చేసింది పురంధేశ్వరి మేడం కాదని నేను అడుగుతున్నా. ఏ కాంగ్రెస్ని అయితే వ్యతిరేకించారో ఎన్టీఆర్ గారు, ఆయన కూతురై ఉండి రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్లోకి వెళ్ళి సెంట్రల్ మినిస్టర్ అయింది మర్చిపోయావా? ఈరోజు కాంగ్రెస్ జీరో అయిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో వెంటనే బీజేపీలోకి జంప్ అయ్యావు. మీకు రాజకీయాల కోసం ఊసర వెల్లుల్లాగా రంగులు మార్చడమే కానీ తండ్రి మీద మీకు ప్రేమ లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా తండ్రికి మీద ప్రేమ ఉంటే, ఆయనకి మీరు అన్నం పెట్టుంటే, ఆయన మీరు బాగా చూసుకుంటే, ఆయనకి వెన్నుపోటు పొడిచే అవకాశం చంద్రబాబు నాయుడికి ఇవ్వకపోయింటే ఈరోజు ఎన్టీఆర్ గారు బ్రతికుండేవారు. ఈరోజు ఇంకా పెద్ద పొజిషన్లో ఆయన అందరూ కూడా చూసుండేవారు. దగ్గరుండి ఆయనకి వెన్నుపోటు పొడిపించి ఆయన చావుకు కారణమైన మీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అండ్ వైఎస్ఆర్ గారు 100% వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీకి సృష్టికర్త, పేదవాడి ఆరోగ్యం గురించి ఆలోచించి వాడు అప్పలపాలు కాకుండా ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా ఈరోజు 4 అడుగులు ముందు వేసి జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో కరోనా లాంటి ఇంకొక వైరస్ వచ్చినా ప్రజలు ఇబ్బంది పడకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మెడికల్ కాలేజీలు తీసుకొస్తున్నారు. అన్ని పిహెచ్సిని రెన్యువేట్ చేయడమే కాకుండా ఈరోజు ప్రతి సచివాలయ పరిధిలో వెల్నెస్ సెంటర్లు కూడా తీసుకొస్తున్నారు. 100 బెడెడ్ సిహెచ్సి హాస్పిటల్స్ అన్నీ కూడా నీట్గా రెన్యువేట్ చేసి అన్ని ఎక్విప్మెంట్స్తో అంతా డాక్టర్స్ అంతా కూడా ఎక్కడ వేకెన్సీ లేకుండా ఫిల్అప్ చేసి సిన్సియర్గా పేదవాడి ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటే ఇంకొకసారి ఆ కుటుంబం గురించి మాట్లాడితే మర్యాద ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.